everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about differentiation. Okay na? Differentiation lo most important question amma. మన సమ్మర్ లో వచ్చింది, మార్చ్ లో ఆల్రెడీ క్వశ్చన్ మీకు 7 కి 7 మార్క్స్ వస్తే జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాను మనకి y is equals to x into root of a square plus x square plus a square into log of x plus root of a square plus x square. Then prove that dy by dx is equals to ఏమని ప్రూవ్ చేయాలన్నా మనకి 2 into root of a square plus x square. ఓకేనా? మళ్ళీ సేమ్ యాజ్ టీ సేమ్ తీసుకోవాలన్నా మనం ఏం తీసుకోవాలమ్మా ఇక్కడ y is equals to ఏమి ఇచ్చాడు x into root of a square plus x square plus a square log of x plus root of a square plus x square. ఓకేనా? ఇక్కడ కూడా 2 టర్మ్స్ ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్ ఏమో y1 అనుకుందాం, సెకండ్ టర్మ్ ని y2 అనుకుందాం. ఓకేనా? ఏ టర్మ్స్ కన్వర్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం, u అనుకోవచ్చు, v అనుకోవచ్చు, యువర్ విష్. y is equals to y1 plus y2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అని కన్వర్ట్ చేసుకోవచ్చు, కానీ డిఫరెన్షియేషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్ తో డెరివేటివ్ చేసామనుకో ఏమవుతుంది నాన్న మనకి dy by dx is equals to dy1 by dx plus dy2 by dx. ఓకేనా? dy2 by dx. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ y1 అనే టర్మ్ ఏంటన్నా మనకి y1 అంటే ఏమొచ్చింది మనకి x ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ చేయాలి. మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్ తో డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది నాన్న మనకి dy1 by dx is equals to ప్రోడక్ట్ రూల్ లో ఉంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టర్మ్ నేమో u అనుకోండి, సెకండ్ టర్మ్ నేమో v అనుకోండి. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ యూవీలు వస్తున్నాయి కాబట్టి నేను y1 y2 అని కన్సిడర్ చేసుకున్నా ఫస్ట్ టర్మ్ ని. ఓకేనా? చూడండి అమ్మా, u ఇంటూ అంటే దట్ మీన్స్ x ఇంటూ d బై dx ఆఫ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, అగైన్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ d బై dx ఆఫ్ x. ఓకేనా? ఇక్కడ x ఇంటూ d బై dx ఆఫ్ అంటే దీనికి రిలేటెడ్ ఫార్ములాస్ రావాలి మీకు. రూట్ ఆఫ్ x, డిఫరెన్షియేషన్ యొక్క రూట్ ఆఫ్ x, d బై dx ఆఫ్ రూట్ x అంటే ఏమవుతుంది నాన్న మనకి 1/2 రూట్ x. ఓకేనా? ఇక్కడ x అనే ప్లేస్ లో మనకి ఏముంది, 2 వాల్యూస్ ఉన్నాయి, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, అంటే డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అగైన్ రూట్ లోపల ఉన్న ఇన్నర్ ఫంక్షన్ కూడా మనం డెరివేటివ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు d బై dx ఆఫ్ రూట్ x అనుకుందాం. అప్పుడు ఏమవుతుందన్నా మనకి 1/2 ఇంటూ రూట్ ఆఫ్ x ప్లేస్ లో ఏమున్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ రూట్ లోపల ఉన్న ఇన్నర్ ఫంక్షన్ కూడా డెరివేటివ్ చేయాలి. d బై dx ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. రిమైనింగ్ టర్మ్ ఈజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, dx బై dx వాల్యూ ఈజ్ 1. ఓకేనా? చూడండి, x by 2 into root of a square plus x square. Differentiation of a square means constant 0. Differentiation of x square యొక్క value is 2x. ఓకేనా? చూడండి, నెక్స్ట్ టర్మ్ ఏంటి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ a square plus x square. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ని మనం డైరెక్ట్ సింప్లిఫై చేస్తూ రావచ్చు, కానీ లెంతీగా వస్తుంది కాబట్టి 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని డెరివేటివ్ చేస్తున్నాం. ఓకేనా? ఎలా చేసినా, డైరెక్ట్ చేసినా నో ప్రాబ్లం, ఇండివిజువల్ గా చేసినా నో ప్రాబ్లం. ఓకేనామా? ఇప్పుడు 2x ని దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది నాన్న మనకి 2x ఇంటూ ఎక్స్ ఈజ్ 2x స్క్వేర్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సెకండ్ టర్మ్ ఈజ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ న్యూమరేటర్ లో 2 ఉంది, డినామరేటర్ లో 2 ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదమ్మా. మనకి రిమైనింగ్ వాల్యూ ఏమి మిగులుతుంది మనకి ఇక్కడ dy1 by dx, dy1 by dx is equals to x square by denominator term is a square plus x square. Okay na? Plus second term is root of a square plus x square. This is the equation number 2 అని కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా? లేదంటే దీన్ని ఎల్సిఎం చేసి సింప్లిఫై కూడా చేయొచ్చు, అలా చేసినా నో ప్రాబ్లం. చేయాలా? ఓకే, చూడండి అమ్మ, ఇక్కడ డినామినేటర్ టర్మ్ లో ఏం లేదు అనుకుంటే 1 ఉన్నట్టు. ఓకేనా? ఈ బోత్ టర్మ్స్ కి ఎల్సిఎం ఏమైతుందన్న మనకి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ డినామినేటర్ లో ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ ఉంది కాబట్టి సెకండ్ టర్మ్ కి లేదు కాబట్టి దీనికి మల్టిప్లై చేయాలి. ఓకేనా? క్రాస్ మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుందమ్మా మనకి dy1 by dx is equals to x square plus root of a square plus x square into root of a square plus x square value is
స్క్వేర్ పవర్ 2 కి కన్వర్ట్ అవుతుంది ఓకేనా. బై డినామినేటర్ టర్మ్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది అమ్మ. ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది మనకి, న్యూమరేటర్ టర్మ్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై డినామినేటర్ టర్మ్ ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఓకేనా. ఇక్కడ న్యూమరేటర్ లో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయొచ్చు కదమ్మా. ఏమొస్తుంది మనకి 2x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ dy1 బై dx. ఈక్వేషన్ నెంబర్ 2 అని కన్సిడర్ చేసుకుందాం ఓకేనా. ఇప్పుడు సెకండ్ టర్మ్ ని సింప్లిఫై చేయాలి. సెకండ్ టర్మ్ ని ఏమని కన్వర్ట్ చేసుకున్నాం మనం, y2 టర్మ్ ని కన్వర్ట్ చేసుకున్నాం ఓకేనా. ఇప్పుడు y2 ను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిఫరెన్షియేషన్ చేసి ఈక్వేషన్ 1 కి యాడ్ చేయాలి ఓకేనా అమ్మా. చూడండి y2 టర్మ్ ఏంటమ్మా, y2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. డైరెక్ట్ చేస్తే 3 స్టెప్ లో కంప్లీట్ అయిపోతుంది, కానీ ఐఐటి మెథడ్ లో మనం డైరెక్ట్ చేయకూడదు, సింప్లిఫికేషన్ కే మార్క్స్ పడతాయి. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి y2 టర్మ్ లో ఏమి ఇచ్చాడమ్మా, కోఫిషియంట్ లో కాన్స్టెంట్ అనేది ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్. మరి కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0 అన్నాను కదా, అలాని ప్రోడక్ట్ లో ఉన్నప్పుడు పెట్టకూడదు, అది కామన్ గా పెట్టుకోవాలి ఓకేనా. ఎడిషన్ లో ఉన్నప్పుడు డెరివేటివ్ చేసి కాన్స్టెంట్ వాల్యూ 0 అని అప్లై చేయాలి. ప్రోడక్ట్ లో ఉన్నప్పుడు దట్ ఈస్ కోఫిషియంట్ అవుతుంది ఓకేనా. ఏ స్క్వేర్ ఈస్ కోఫిషియంట్ అవుతుంది. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేషన్ బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుందమ్మా మనకి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఓకేనా. dy2 by dx is equals to a square is coefficient, d by dx of log of x plus root of a square plus x square ఓకేనా. ఇప్పుడు ఏ స్క్వేర్ అనేది మనకి కోఫిషియంట్ కదమ్మా, లాగ్ ఆఫ్ దిస్ ఈజ్ ఎక్స్ మొత్తం ఏంటమ్మా, దిస్ ఈజ్ ఓవరాల్ గా ఎక్స్ అని కన్సిడర్ చేసుకుందాం. లాగ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటమ్మా మనకి 1 బై లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1 బై ఎక్స్. ఎక్స్ ప్లేస్ లో ఏముంది ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ని మాత్రమే డెరివేటివ్ చేసాం, మరి లాగ్ లోపల ఉన్న ఈ ఎక్స్ ని ఇన్నర్ ఫంక్షన్ కూడా డెరివేటివ్ చేయాలి. ఇది సెకండ్ టర్మ్ డెరివేటివ్ ఓకేనా. దీన్ని కూడా డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుందన్న మనకి dy by dx ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు న్యూమరేటర్ లో ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. dy by dx ఆఫ్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి ఇండివిజువల్ గా, ఈ 2 టర్మ్స్ ని సెపరేట్ గా డెరివేటివ్ చేయాలి. ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటమ్మా 1, మళ్ళీ అగైన్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే దాని యొక్క వాల్యూ ఏమైతుంది మనకి, రూట్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఈజ్ 1 బై 2 రూట్ ఆఫ్ ఎక్స్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఎక్స్ అని దేనని కన్వర్ట్ చేసుకుంటున్నాం, బ్రాకెట్ లో అంటే రూట్ లోపల ఉన్న వాల్యూని మొత్తం ఎక్స్ అనుకుంటున్నాం. ఏంటది ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైతుందన్న మనకి ఏ స్క్వేర్ వాల్యూ ఈజ్ 0, ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈజ్ 2x ఓకేనా. ఇక్కడ సింప్లిఫై చేద్దాం చూడండి. ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఓకేనా. 1 ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 కంప్లీటెడ్, అది నోట్ చేసుకోకపోయినా నో ప్రాబ్లం. రిమైనింగ్ ఏముందమ్మా 2x బై 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. న్యూమరేటర్ 2 అని డినామినేటర్ 2 కూడా క్యాన్సిల్ చేసేద్దాం ఓకేనా. ఇప్పుడు ఏం మిగులుతుందన్న మనకి ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ బ్రాకెట్ లో 1 ప్లస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ డినామినేటర్ లో ఏం లేదంటే దీనికి 1 ఉన్నట్టు, దీన్ని ఎల్సిఎం చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా మనకి అప్పుడు ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ బ్రాకెట్ లో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై డినామినేటర్ టర్మ్ ఈజ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఓకేనా. ఇక్కడ న్యూమరేటర్ టర్మ్ అయింది, ఇక్కడ డినామినేటర్ టర్మ్, రెండు బోత్ టర్మ్స్ సేమ్ ఉన్నాయి కదా, క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఇప్పుడు న్యూమరేటర్ లో ఏం మిగులుతుంది నాన్న మనకి, న్యూమరేటర్ టర్మ్ ఈజ్ ఏ స్క్వేర్ బై డినామినేటర్ లో ఏం మిగిలింది అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ dy2 బై dx ఓకేనా. దీన్ని ఏమనుకుంటున్నాం ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఏం చేయాలి, 2 ఈక్వేషన్స్ ని యాడ్ చేయాలి మనం. ఆ 2 ఈక్వేషన్స్ ని యాడ్ చేస్తే ఏమొస్తుంది నాన్న మనకి ఫైనల్ ఆన్సర్ షో దట్ అని ఇచ్చిన వాల్యూ వస్తుంది ఓకేనా. చూడండి ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 3 ఓకేనా. 2 ప్లస్ 3 1 అంటే ఏంటమ్మా మనకి
dy by dx is equals to dy1 by dx plus dy2 by dx. ఓకేనా, dy by dx LHS side is equals to dy1 by dx అంటే ఏమొచ్చిందన్న మనకి 2x square plus a square by under root of a square plus x square. Second term is a square by under root of a square plus x square. న్యూమరేటర్స్ ఎడిషన్లో ఉన్నాయి, డినామరేటర్లో కూడా ఎడిషన్లో ఉన్నాయి. డినామరేటర్ టర్మ్స్ సేమ్ ఉంటే ఏం చేస్తామమ్మా, మనం న్యూమరేటర్స్ని యాడ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ 2x square plus a square plus a square, ఎందుకంటే డినామరేటర్ టర్మ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేస్తున్నాం కదా అమ్మ. నెక్స్ట్ డినామినేటర్ టర్మ్ ఈజ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ a square plus x square under root. ఓకేనా, a square plus a square ఈజ్ 2a square, 2a square plus 2x square by root of a square plus x square. న్యూమరేటర్లో 2ను కామన్ తీయచ్చు కదా, అప్పుడు ఏం మిగులుతుంది మనకి a square plus x square by root of a square plus x square. ఇక్కడ మనకి రూట్ x అంటే ఏమన్నా నోట్ చేసుకోవచ్చమ్మా, x అనే వాల్యూ కానీ 2 అనే వాల్యూ కానీ ఉంటే ఏం రాసుకోవచ్చు, 2 into √2 అని రాసుకోవచ్చు కదా. 2ని √2 ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ఏమొస్తుంది మనకి 2. అంటే 2ని √2 into √2గా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. మరి దీన్ని కూడా ఏం చేయొచ్చు, న్యూమరేటర్ టర్మ్ని 2 into root of a square plus x square into root of a square plus x square. Denominator term కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ root of a square plus x square. న్యూమరేటర్ టర్మ్ అండ్ డినామినేటర్ టర్మ్స్ రెండు సేమ్ ఉన్నాయి కదా, క్యాన్సిల్ చేయొచ్చు కదా ఇప్పుడు మనం. ఓకేనా, క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది నాన్న మనకి, dy by dx is equals to 2 into root of a square plus x square. This is the final answer. ఓకేనా, ఏమి ఇచ్చాడు, 2 టర్మ్స్ ఇచ్చాడు. 2 టర్మ్స్ ఇచ్చి దేన్ని ప్రూవ్ చేయమన్నా మనకి, dy by dx is equals to 2 into under root of a square plus b square. ఇక్కడ ఇండివిజువల్గా తీసుకొని డిఫరెన్షియేషన్ చేసి 2 టర్మ్స్ని యాడ్ చేశాం. లేదు అంటే డైరెక్ట్గా ఇలా కూడా మనం సింప్లిఫై చేయొచ్చు, కానీ లెంతీగా వస్తుంది ప్రాబ్లం, మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకని నేనే ఇండివిజువల్గా 2 పార్ట్స్గా డివైడ్ చేసి డెరివేటివ్ చేశాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.